ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలపై ప్రధానికి వివరించారు సీఎం రేవంత్. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీకి సహకరించాలని రేవంత్ కోరనున్నట్టు సమాచారం. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాల్ని ఆయన ప్రధానికి వివరించనున్నట్టు తెలుస్తోంది. విభజన హామీలు, పెండింగ్ నిధులపై ప్రధానికి సీఎం రేవంత్ విజ్ఞాపనలు అందించనున్నారు. సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతోంది. అరగంటకు పైగా ఈ సమావేశం సాగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ప్రధాని నరేంద్ర మోడీతో ఇటు రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్లుగా సమాచారం. అందులో భాగంగా ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించిన వ్యవహారంపై ఇప్పటికే ప్రధాని 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. సో ఆ టన్నెల్ యొక్క సహాయక కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను కూడా రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించినట్లుగా తెలుస్తుంది. అలాగే కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ఇటు హైదరాబాద్ మెట్రో ఎయిర్పోర్ట్ వరకు విస్తరించే ప్రాజెక్టుతో పాటుగా ఇటు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, అలాగే రీజనల్ రింగ్ రోడ్తో పాటుగా జాతీయ రహదారుల అభివృద్ధి, అలాగే ఫ్యూచర్ సిటీకి ముఖ్యంగా కేంద్ర సహకారం, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా కేంద్రం సహకరించాలి అన్న అంశాలని కూడా ప్రధాని నరేంద్ర మోదీ వద్ద రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా తెలంగాణలో కులగణన, అలాగే ఎస్సీ వర్గీకరణ అంశాలను కూడా ప్రధానికి వివరించే అవకాశం ఉంది. అలాగే పెండింగ్ అంశాలు, ముఖ్యంగా విభజన చట్టంలో పొందుపరిచిన అనేక అంశాలు ఇంకా నెరవేరలేదు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు 1800 కోట్లు పెండింగ్లో ఉంటూ వస్తున్నాయి. అలాగే ఐటీఐఆర్ ఏర్పాటు హైదరాబాద్ కేంద్రంగా, అలాగే ఇటు రక్షణ శాఖ భూముల్ని ఇటు రాష్ట్రానికి బదలాయించడం, అలాగే పిఎం ఆవాస్ యోజన కింద ఈ టర్మ్లో 3 కోట్ల ఇళ్లను కట్టాలని చెప్పి కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా 25 లక్షల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం అడగడం జరిగింది. సో అది కూడా పెండింగ్లో ఉంది. అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే బయ్యారం స్టీల్ ప్లాంట్, ఈ విధంగా అనేక పెండింగ్ అంశాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా ముఖ్యంగా సింగరేణి బొగ్గు బ్లాకుల కేటాయింపు, ఇటువంటి పెండింగ్ అంశాలు గత 2023 డిసెంబర్ 26న, అలాగే 2024 జూలై 4న కూడా ప్రధాని కలిసి అనేక విజ్ఞాపనలు ఇచ్చారు. సో అవన్నీ కూడా అలాగే పెండింగ్లో ఉంటూ వస్తున్నాయి. 14 నెలల కాలమైనా కూడా అనేక విజ్ఞాపనలు ఇటు మంత్రిత్వ శాఖల స్థాయిలోనే ఉండిపోయిన పరిస్థితి. సో అనేక సందర్భాల్లో ఢిల్లీ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల్ని వీరందరినీ కలిసి విజ్ఞాపనలు అందిస్తున్నారు, అధికారులను కలిసి. కానీ తుది ఆమోదం ప్రధాని ఆఫీస్ నుంచి క్లియరెన్స్ వస్తేనే చాలా పనులు ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి సో అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలకు సంబంధించి ఆమోదం తెలపాలని చెప్పి ప్రధానికి విజ్ఞాపనలు అందించడం జరిగింది. సో ఈ భేటీలో రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియా చిట్ చాట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల సందర్భంగా కేంద్ర మంత్రులు కలిసినప్పుడు కానీ, లేక కాంగ్రెస్ పెద్దలను కలిసినప్పుడు కానీ ఏ అంశాలు చర్చించారు ఏంటి అనేది ఆన్ ద రికార్డ్ కాకుండా ఆఫ్ ద రికార్డ్లో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో ఈ ప్రధాని భేటీ అనంతరం కూడా ఆఫ్ ద రికార్డ్ ఏర్పాటు చేసిన మీడియాతో ఏర్పాటు చేసిన ఆఫ్ ద రికార్డ్ సమావేశంలో కూడా ప్రధానితో ఏ అంశాలు చర్చించారు, ప్రధాని ఏమన్నారు అన్న విషయాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో వాటన్నిటికి సంబంధించి నరేంద్ర మోదీ ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే ప్రధాని వద్ద ఏ అంశాలు ముఖ్యంగా ప్రస్తావించారో, ఆయనకి దాన్ని ఏమన్నారు అనేది దానికి సంబంధించి కూడా ఆఫ్ ద రికార్డులో సీఎం మీడియా ప్రతినిధులతో మాట్లాడబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ గోపి.